4 తారీఖు నాడు మా ఇంట్లో దొంగలు పడ్డారు. మా భార్య పానం మంచిగా 8 గంటలకు నేను హాస్పిటల్కి అయినా. వచ్చే వరకు తెల్లారి వచ్చే వరకు 6 గంటలకు వచ్చే వరకు గేట్ ఓపెన్ ఉంది, డోర్లు తీసి ఉన్నాయి. 90,000 రూపాయలు పోయినాయి. 4,000 పోలీసులు కంప్లైంట్ ఇచ్చినాం. వచ్చి అంతా చూసి పోలీసు వాళ్ళు మీ ఇంట్లో తీసుకుంటారు, ఇంకా గొల్లెమ్మలు చెప్తారు అని పోలీసు వాళ్ళు వాళ్ళు చెప్తారు. చెప్పినాక ఆయన మళ్ళీ పోలీసులు వెళ్ళిపోయినాక మేము సిస్టమర్లన్నీ చెక్ చేసాం. మా ఇంటి ఇంకా ఏదో చేసే వరకు ఆ గోడ దుంకి లోపల దిగి పైసలు తీసుకుపోయి పరారైపోయాడు. పరారైపోయి ఎరుకలలో పిల్లాడని చెప్పాను. ఆయన పోలీసు వాళ్ళు వాడికి వచ్చి ఇంటికి వచ్చి అలా చూసి పోయినాక ఆయన మళ్ళీ రాలేదు పోలీసు వాళ్ళు. మేము వరంగల్ పోయినా, హుజరాబాద్ పోయినా, పరకాల పెద్ద అమౌంట్ ఆడికి అయినా ఆడిపోతే ఆడికి ఎస్కేప్ చేసి రాదు. తర్వాత సిప్స్లోకి అయినా ఆడికి వెళ్ళి ఎస్కేప్ అయిపోయాడు. తర్వాత నిన్న కొట్టగట్టున్నానంటే ఆయన కార్ తీసుకున్నాం, వాటర్ కార్ తీసుకొని పోయి కార్లో తీసుకొని వచ్చి కట్టేసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిన. వచ్చిర్రు, వాళ్ళిద్దరు పేర్లు చెప్పారు, ఇంకిద్దరు పేర్లు వాళ్ళు ఇప్పుడు జైలు చెప్పని పోలీసు వాళ్ళు చెప్తారు. మాట కావాలి వాళ్ళు ధరంపూర్ అట, ఒక అనిల్ అట, అశోక్ అట, ఇద్దరు పేర్లు చెప్తుండ్రు. ఆ జైల్లోకి వెళ్ళి బయటకు వెళ్ళి ముగ్గురు ఒకసారి అని చెప్పి ఇలా చెప్తుండ్రు. కోర్టులో వేసే ఏమంటారు అంటే వాళ్ళిద్దరు జైల్లో ఉన్నారు, 3 నెలలకు బయటకు వెళ్ళారు, 3 నెలల తర్వాత ఉంటే చూద్దాం అని కోర్టులో వేసే చెప్తారు. మా దమ్పూరి వాళ్ళే దమ్పూరి, మా జడ్చల్లో ఉంటా నేను. ఏం పేరు? అశోక్ అనిల్. గుళ్ళం ఎట్లా తీసారు? కిటికీలను తీపిచ్చారు. వాళ్ళు తీసారు? నేను వాడు వాళ్ళ తమ్ముడు. లోపలికి ఎంతమంది? ఇద్దరు. ఎన్ని ఉండే పైసలు? ఎన్ని ఉండే బీరోలో? బీరువలో ఎన్ని ఉండే? మన చిన్న లాకర్లో. లాకర్లో ఎన్ని ఉండే? మన చుట్టుపక్కల అదే అందులో దేంట్లో ఉండే? అది కవర్లో ఉండే. అది తీసుకుని ఎట్లా వేరు? మేము ఇటు రోడ్డు పంట నుంచి పోయినాం. తాళం ఎట్లా దొరికింది మీకు? తాళం అల్లం ఉండే బీరోలో ఉండే. అదే మేము తీసుకొని కల్ రోడ్ నుంచి ఇట్లా సాబాబ్ గుడి నుంచి ఇట్లా పోయినాం. ముగ్గురం బండి మ్యాచ్. ఎంతమంది నేను ఒక్కనే ముందు నుంచి వచ్చారు. కాదు అట్లా కవర్ల బీరువాలు ఉన్నాయని ఎట్లా తెలుసు? ఎన్ని ఇచ్చారు పైసలు? నాకు 20,000 ఇచ్చారు. మిగతా పైసలు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ తమ్ముడు. నేను ఈ కోరిట బస్ స్టాండ్ నుంచి ఎక్కువైనా. కాదు వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్నాయని ఎట్లా తెలుసు నీకు? ఫోన్ కొనుక్కున్నా, ఫోన్లో బట్టలు కొనుక్కున్నా, ఇంటికన్నా పారేసిన. అరే కాదు వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్నాయని నీకెట్లా తెలుసు? వాళ్ళ ఇల్లు వీళ్ళే గంజాయి తాగుతారు. వాళ్ళు గంజాయి కూడా తాగుతారు. అమ్ముతారా గంజాయి? అమ్మరు, కొనుక్కుంటారు. సరే చెప్పు. అందుకు వచ్చిర్రు, మాట్లాడిర్రు, మళ్ళీ వస్తాం రా నైట్ అన్నారు. సరే నువ్వు రాత్రి వీళ్ళ ఇంట్లోనే పైసలు ఉన్నాయని వాళ్ళకి ఎట్లా తెలుసు? అంటే చెప్పిర్రా నీకు? నాకు చెప్పలే. ఆడు పోయి తీసుకురాపోరా అన్నాడు. అయితే నేను పోనరా, నాకు తెలిసిన వీళ్ళు లేకపోతే నన్ను చంపిస్తారా అంటే ఏం నీకు తెలియని వీళ్ళు కాదు అని పోరా అన్నాడు. నేను నన్ను వెనుకుంచి పంపించారు. నేను బడి నుంచి వచ్చిన. వాళ్ళు బండి వేసుకుని ఇటు వీళ్ళ ఇంటి ముందు నుంచి వచ్చి తీసుకున్నారు. నాతో మాట్లాడారు. ఆడు కూర్చున్నాం, సిగరెట్ తాగినాక ఇంట్లో దుంకినాక ఇటుక నుంచి గొల్లలు తీసినాక మేము ఇంట్లోకి పోయినాం. ఇంట్లోకి పోగానే చూసిరు. వాళ్ళ తమ్ముడు వచ్చి బట్టలు లెంకురా ఏమన్నా దుక్తామా అంటే నేను పోయినా. ఆడు కూడా వచ్చిండు. వాడు పర్సు దిక్కుపోయిండు. పర్సు ఏమో నాకు తెలియదు అని బట్టలు తీయంగా పర్సు కంపించింది. ఏమో చూడరా అని ఆయనకి ఇస్తే పర్సులో తాళం ఉంది అన్నారు. తీసుకున్నారు. కవర్ తీసుకొని లాకర్కి అల్లం ఉండే కాబట్టి తీసి చిన్న లాకర్ తీసి పైసలు తీసుకున్నాడు. పైసలు తీసుకున్నాక తీసుకొని నేను బయటకు వెళ్ళి నాకు ఇచ్చేసినాక నేను బయట మీ అన్న ఉంటాడు పోరా అంటే పోయినా. వాళ్ళ అన్నకి ఇచ్చిన పట్టుకొని. ఆడో గల్ల పట్టుకొని వచ్చిండు. అటు నేను గల్ల నాకు ఇచ్చిండు. నువ్వు డౌట్ వస్తారే నువ్వు అటు నుంచి రాపోరా వెనుక వచ్చినట్టే అని అన్నారు. నేను కొంచెం వచ్చి నేను అటు పక్క బంగ్లాలోనేనా లోట్లు తీసుకోరా? తీసుకున్నాం. ముగ్గురు కలిసా? నాకు ఇచ్చిండు చిల్లర పైసలు. నాకు ఏం వద్దులే అని ఆడ పెట్టిన. నాకు ఇచ్చిన 20,000 జేబులు పెట్టుకున్నా ముందే. తీసుకున్నాక నేను అటు నుంచి ఆడు కల్ రోడ్ పైసలు తీసుకొని మళ్ళీ ఏడిపోయినావు నువ్వు? నేనా నన్ను బస్ స్టాండ్ కాడ దించేయమన్నా. అట్టే తీసుకొని వచ్చి బస్ స్టాండ్ కాడ దించేసి నేను ఫస్ట్ జైతాల్ టికెట్ తీసుకున్నాక కరీంనగర్ తీసుకున్నా. పొద్దున 6 గంటలకు బస్సులు ఉంటాయి కదా.
నేను ఈడ 5 టోకున్నా ఏడా మన బస్సులో వస్తే కాక కొరట్ల బస్ అవర్ దాకా ఏడున్నావు? మీ బాబాయ్ ఇంటి కాడ ఉన్నావా? ఏడున్నావు మరి? అవర్ దాకా ఏడున్నావు? నేను ఆ రోజే మా అమ్మమ్మ నన్ను వెళ్ళి పోరా ఇక్కడ ఉంటే నువ్వు ఏమైనా దొంగతనం చేస్తావు అంటే నేను పోతున్నా అని చెప్పి నేను సినిమాకి పోయినాక వాళ్ళ అత్తారా నాకు తెలుసు కాబట్టి నేను మా సింపుల్ కాడ కూర్చున్నా. వచ్చి నన్ను తీసుకుని వచ్చిర్రు. నేను కొంచెం కాదు నీకు అవన్నీ చెప్పకు నువ్వు కానీ నీకు వాళ్ళకు పైసలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో 1,00,000 రూపాయలు అని వాళ్ళకి ఎట్లా తెలుసు? నీకు ఎట్లా తెలుసు? వాళ్ళకి ఎట్లా తెలుసు? ధరపూర్ వాళ్ళు నీకు స్టేషన్లో అడ్రస్ ఎట్లా తెలుసు? ఇల్లు అడ్రస్ ఎట్లా తెలుసు? నవజ్యోతి అంగి పోలేవా? అంగి చూడలేవా నవజ్యోతి స్కూల్ ముంగట? చూసిన ఆయన బెదిరి గొల్లల